వ్యవసాయంలో యూజ్ చేస్తారు. మళ్ళీ తిరిగి మనకు ప్రతి సంవత్సరం. హనుమాన్ జయంతి శివరాత్రి అనగానే జిల్లాలో అందరికీ గుర్తుకు వచ్చేది జైనేత్ మండలం పెండలవాడ హనుమాన్ మందిరం. అయితే అరచేతిలో లింగాన్ని కలిగి ఉండే ఈ విగ్రహం ఆత్మలింగం హనుమాన్గా ప్రసిద్ధి చెందింది. హనుమాన్ జయంతి వేడుకలే కాకుండా శివరాత్రి ఉత్సవాలు కూడా ఇక్కడ వైభవంగా జరుగుతాయి. పెన్గంగా తీరాన ఉన్న ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. చాలా ఏళ్ల క్రితం నదీ తీరానికి ఒక విగ్రహం కొట్టుకొచ్చినట్లు అరచేతిలో లింగంతో ఆత్మలింగ స్వరూపుడైన భగవనాడు స్థానికుల్లో ఒకరిని కలలో కనిపించి తనకు గుడి కట్టమని చెప్పినట్లు చెప్తారు. తద్వారా ఈ ఆలయం నిర్మాణం జరిగినట్లు తమ పూర్వీకులు చెప్పినట్లుగా స్థానికులు తెలిపారు. దాదాపు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయం ఆంజనేయ స్వామి దేవస్థానం. మరి ఇక్కడున్న పెండలవాడ సాత్నాల నదిలో ఆంజనేయ స్వామి విగ్రహం దొరికింది అని చరిత్ర కథనం, మా పెద్దల మాట. మరి మా ఆంజనేయ స్వామి విగ్రహం ఏకశిలా విగ్రహం, 9 అడుగుల విగ్రహం. మరి అట్లనే ప్రతి అరిచేతుల శివలింగం ఉన్నందున మాఘమాసం రోజుల్లో బ్రహ్మోత్సవాలు జరుపుకుంటారు. పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ జడ్జి